ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ ఒక 4-5 ఉన్నాయి. మీకు గుర్తుకుందా మనం ఈ పాట్లో ఒకటి సీడ్ నాటాము, అది ఇంకా ఏం ఆన్సర్ లేదు దీని నుంచి. బట్ ఇట్లా హోల్స్ అవ్వడం అయితే జరిగిందనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అయిందో. ప్లీజ్ నాకు చెప్పండి కామెంట్స్లో. అంటే లెట్ మీ నో కదా. అంటే ఇప్పుడు నాకు తెలుస్తూనే మళ్ళీ నేను ఇంకొన్ని సీడ్స్ నాటడానికి పాట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కంది చెట్టు. ఇప్పుడు కంది కాయల సీజన్ కదా, అంతా ఇప్పుడు కాసేస్తుంది ఎప్పుడు, ఇంకా చూడాలి. ఇదండి పప్పాయ అయితే ఇక్కడ ఇది ఒకటైతే పండిపోయి ఉంది అనమాట లీఫ్. బట్ నేను అది దంపట్లేదు. ఆఫ్టర్ ఐ హార్వెస్ట్ ఇట్. నెక్స్ట్ చింత చెట్టును అయితే నేను చూపించడం లేదు, ఎందుకంటే అది మన మెనూలో లేదు, మనం పెంచలేదు దాన్ని. అందుకని కష్టపడి పెంచినాయి అంటే ఇవే అన్నమాట. వీటి మీద నేను చాలా కాన్సన్ట్రేట్ పెట్టాను. ఇదిగోండి, అసలు నిజంగా చెప్తున్నాను కదా, మంచి నేను ఎంత కష్టపడ్డానో అంత ఫలితం దొక్కింది నాకు. చూడండి, మంచిగా కాసిన గుమ్మడికాయలు. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ నేనైతే ఇంకెప్పుడైనా హార్వెస్ట్ చేసి మీకు కట్ చేసి మరీ చూపిస్తాను, ఎందుకంటే గుమ్మడికాయలని ఎవరు కట్ చేయరు. మెయిన్గా అయితే బూడిద గుమ్మడికాయలు కాబట్టి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు. నెక్స్ట్ కాకరకాయల చెట్టు. పట్టుకో. సరే, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, చూడండి కాకరకాయలు కూడా ఇక్కడ మంచిగా అయితే అవుతున్నాయి అన్నమాట. చిన్న చిన్న పిందులు కొన్నాయి. ఇంకా వీటిని హార్వెస్ట్ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. బట్ నాకు ఒక సాడ్గా అనిపించింది ఒక్క దాని గురించి. నేను చూపించాను కదా, ఇది పండిపోయి సీడ్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట. వీటిని మనం పక్కకు పెట్టుకొని మళ్ళీ నాటేసుకోవచ్చు ఇంకా దేనికైనా. అందుకని ఇక్కడ పెట్టేశాను. చూడండి. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్. వీటిని నేను మార్నింగ్ కొన్ని అయితే హార్వెస్ట్ చేశాను, ఇంకొన్ని ఏమో ఉండాలని చెప్పి ఉంచినాను. వీటిని ఇంకా నేను ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకుంటాను. ఓకే, బాయ్ గాయ్స్. ఇంకా వీటితో మన హార్వెస్ట్ సీజన్ అయితే అయిపోయింది అని చెప్పి అనుకోవచ్చు. ఇంకా అంటే ఈ యాప చెట్టు అయితే తీసేసామని చెప్పి చాలామందికి నేను చెప్తున్నాను. మీరేమో ఎందుకు తీసేశారు అని చెప్పి అన్నారు. బట్ దాన్ని పెంచడానికి